పేరు విన్నెల గోపాలకృష్ణారెడ్డి సార్. వెల్లేర్పాడు మండలం కోయిదా గ్రామం పంచాయతీ పరిధిలో కోయిదా గ్రామ విలేజ్. కోయిదా గ్రామంలో సుమారు పంచాయతీల పరిధిలో 7 విలేజెస్ ఉన్నాయి సార్. ఈ 7 విలేజెస్లో ఒక కోయిదాలోని మాత్రమే R&R ప్యాకేజీ ఇచ్చారు. ఈ R&R ప్యాకేజీ 6,85,000 ఇచ్చారు. ఈ మిగతా స్ట్రక్చర్ వాళ్ళు కూడా ఇంకా ఇవ్వలేదు, ఇస్తామని అన్నారు. అలాగే ఇచ్చినటువంటి 200 కుటుంబాల్లో ఇంకా 56 ఇళ్ళకి ఇవ్వాలి ఇంకాను. అలాగే ఈ మా పంచాయతీలో 3 గ్రామాలకి ఇంకా ఎటువంటి పరిహారం కూడా ఇవ్వలేదు. ఏ గ్రామాలండి? టేకుపల్లి గ్రామం, పేరంటాలపల్లి, కాకేశ్నూర్ అండి. అలాగే కాచవరం. ఈ 4 గ్రామాలకి ఇంకా ఎటువంటి R&R కానీ హౌస్ స్ట్రక్చర్ కానీ ఏమి ఇవ్వలేదు. కనీసం 41 పేజీలో ఉందన్నారు కానీ ఇప్పటివరకు సర్వే చేశారు, మరి ఎప్పుడు వేస్తారో మనకు తెలియదు. కావున ఈ ప్రభుత్వం వారు ఆలోచించి ఈ 4 విలేజెస్ కూడా అలాగే స్ట్రక్చర్ వాళ్ళు కూడా ఇచ్చినట్లయితే మరి వరదలు ప్రతి జూన్ నుండి సెప్టెంబర్ వరకు చాలా హడావుడి చేస్తూ ఉన్నాయి. వరదలు టైంలో వర్షాకాలం కావున మా ఈ యొక్క పరిగణనలకు తీసుకొని తొందరగా R&R ప్యాకేజ్ కానీ స్ట్రక్చర్ వాళ్ళు కానీ ఇచ్చేసి పునర్వాస కేంద్రానికి పంపించవలసిందిగా కోరుతున్నాం. ముంపు మండలం వెల్లేర్పాడు ఈ కోయిదా పంచాయతీ పరిధిలో 4 గ్రామాలు అయితే ఇప్పటివరకు వాళ్ళకి స్ట్రక్చర్ హౌస్ కూడా పునర్వాస కేంద్రంలో కట్టలేదండి ఇప్పటివరకు వచ్చేసి. మరి అది ఎప్పుడు లాస్ట్ మొన్న 1 మంత్ బ్యాక్లో తిప్పారు, ప్లేస్ చూపించారు, ప్లేస్ కూడా సెలెక్ట్ చేశారు. మరి కొంతమందికి నచ్చలేదన్నారు. ఎక్కడని చెప్తున్నారు? ఈ దొరమామిడి ఏరియా అన్నారు, దొరమామిడి పంచాయతీలో అన్నారు. మరి ల్యాండ్ ఇచ్చారండి. ల్యాండ్ ఇచ్చారు, పొలాను అక్కడ ఇచ్చారు. వాళ్ళకి ఇక హౌసెస్ ఒకటే కట్టివ్వలేదు. అలాగే ప్యాకేజ్ ఒకటి, నష్టపరిహారం ఒకటి, హౌస్ ప్యాకేజ్ ఒకటి వాళ్ళకి ఇంతవరకు ఏమి ఇవ్వలేదు. 3 months ఎలక్షన్ అంటున్నారు. మరి ఎలక్షన్ హడావుడి ఎలా ఉంటుందో. ఈ కొంతమంది అయితే కోయిదా గ్రామంలో ఒక 100 మంది ఫ్యామిలీస్ వెళ్ళిపోయారు పునర్వాస కేంద్రానికి. మిగతా వాళ్ళు కొంతమంది దర్భగూడెంలో కట్టించారు, కొంతమంది వెళ్ళిపోయారు. మాకు దొరమామిడి కట్టించారు, మా వాళ్ళు కూడా కొంతమంది వెళ్ళిపోయారు. ఇంకా పడిన వాళ్ళు ప్లస్ కొంతమంది ఉన్నారు ఇక్కడ. 56 మంది R&R పడాల్సిన వాళ్ళు. ఇప్పుడు ఎలక్షన్కి మళ్ళీ ఇక్కడికి రావాలంటారా ఓట్లు? మళ్ళీ లేదు, ఇక్కడ పిఎస్లు ఇక్కడ ఉన్నాయి కాబట్టి ఇక్కడ కంపల్సరీగా రావాలి ఓటు వేయటానికి.